స్వాగతం అందరికి. సో దిస్ ఇస్ నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్. దీంట్లో మనం సూపర్ ట్రెండ్ మొత్తం కూడా తీసేస్తే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి గ్లోబల్ క్యూస్ వీక్గా ఉన్నాయి. బట్ ఫిబ్రవరి 1 అనుకుంటా మనకి బడ్జెట్ అనేది ఉంది. బడ్జెట్ వల్ల ఏంటంటే మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు బ్యూటిఫుల్గా లైవ్లో రావడం జరిగింది. ఓకే, ఒకవేళ ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. కొన్ని మిస్టేక్స్ చేసాం అండ్ ఈ లెవెల్స్ అయితే ఐడెంటిఫై చేయగలిగాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, మరోవర్ ఏంటంటే 37,000 అనేది మనకి ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 37,000 అనేది, దాని తర్వాత 37,500 ఆర్డ్ లెవెల్స్ ఈజీగా బ్రేక్అవుట్ చేసేసాడు. ఓకే, ఈ క్యాండిల్ 37,500 అనేది బ్రేక్అవుట్ అయింది. సో పాయింట్ ఏంటంటే మనం చేసిన మిస్టేక్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం. రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఎగ్జాక్ట్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటాడని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో కన్ఫర్మేషన్ కాకుండా ఇక్కడ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసాం. బట్ అక్కడ నుంచి కూడా డ్రాప్ అయింది. సో వీఆర్ లక్కీ అని చెప్పొచ్చు. ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి సెకండ్ మిస్టేక్ ఈరోజు ఎక్కడ చేసామంటే ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఇది ఈ క్యాండిల్ అనేది మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్. సో ఎగ్జాక్ట్గా 2:30 అప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లో మనం షార్ట్ ఇనిషియేట్ చేసుకున్నాం. బట్ అఫ్ కోర్స్ ఏంటంటే అగైన్ వీఆర్ లక్కీ అని చెప్పొచ్చు. ఈ పాయింట్ దగ్గర మనకి కొద్దిగా పైకి వెళ్ళి యావరేజ్ చేసాం, మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది స్ట్రాంగ్గా. బట్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో మళ్ళీ ఈ క్యాండిల్ రిజెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ పుట్ అనేది ఇనిషియేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఏంటంటే ట్రేడ్స్ అనేది ముగించాం. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ డే అని చెప్పొచ్చు. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో 37,000 అనేది హోల్డ్ చేస్తుంది. దాని తర్వాత 38,000 దగ్గర మనకి ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం కదా, ఇది 37,800 లెవెల్. ఇదేంటంటే గ్యాప్ ఫిల్లింగ్ అయిందనమాట. ఇది గ్యాప్ ఫిల్లింగ్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఇక్కడ షార్ట్ చేయడానికి. సో ఒకవేళ కొద్దిగా రిస్క్ అనేది తీసుకున్నట్టయితే ఈ టైంలో లంచ్లో ఉన్నాం, బ్రేక్ తీసుకున్నాం. సో ఒకవేళ ఏదన్నా కొద్దిగా రిస్క్ తీసుకున్నట్టయితే 37,700 నుంచి మార్కెట్ 37,500 అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డ్రాప్ అనేది జరిగింది. ఇక్కడ కూడా మనం మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనకి మార్కెట్ మొమెంటం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ 37,800 అనేది రిజెక్షన్ జరిగిన ఫైనల్గా ఏంటంటే ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ అయితే మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు, వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, మనం టెక్నికల్గా కూడా క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకున్నాం. ఇది స్ట్రాంగ్ బులిష్నెస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది వీక్ ఓపెనింగ్ అయినప్పుడు కూడా క్లోజింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ కంటిన్యూస్గా ఒక 15 మినిట్స్ కన్సాలిడేషన్ జోన్ అండ్ అగైన్ ఏంటంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ జరగలేదు. ఈ క్యాండిల్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది లాంగ్ తీసుకోవడానికి. 2:15 క్యాండిల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్ ర్యాలీ చేశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇది ప్రీవియస్ స్ట్రక్చరల్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇనిషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు, దాని తర్వాత ఏమవుతుందంటే బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మార్కెట్ ఏంటంటే సెకండ్ టైం ఈ జోన్లోకి డ్రాప్ అయ్యి అక్కడ నుంచి కూడా మనకి యూటర్న్ అనేది తీసుకుంది. సో ప్రైస్ యాక్షన్ లోవర్ టైం ఫ్రేమ్లో మనం కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మంచి బ్రేక్అవుట్ క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో. దాని తర్వాత ఇది మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు ఈ క్యాండిల్లో, రెడ్ క్యాండిల్లో. దాని తర్వాత ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. కంప్లీట్గా ఇది ఏంటంటే మళ్ళీ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఆల్ టుగెదర్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఎట్ గుడ్ లెవెల్ అనమాట. ఇది సపోర్ట్ ఉంది, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. అక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దీన్ని అయితే క్లియర్ చేసేసారు. ఎవరైనా షార్ట్ చేసి ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాసెస్ పెడితే అక్కడ హంటింగ్ చేయటం అనేది జరిగింది. సో ఆల్ టుగెదర్ మనకి ఏంటంటే ఒక మొమెంటం అయితే మార్కెట్లో కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసి వీడియో అనేది మనం క్లోజ్ చేసుకుందాం. చూస్తే కంటిన్యూస్గా ఏంటంటే 36,500 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి కూడా గ్యాప్ డౌన్ అయింది గ్లోబల్ క్యూస్ వల్ల. బట్ అగైన్
మనకి బడ్జెట్ ఉంది కాబట్టి ఈ ర్యాలీ అండ్ మొమెంటం వాలటైలిటీ అనొచ్చు, ఆ మొమెంటం కూడా కొనసాగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ నాకు తెలిసి ఈ లెవెల్ అనేది ఈజీగా బ్రేక్అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ బడ్జెట్ ఏంటంటే దీని వెరీ క్లోజ్ కాబట్టి దీన్ని కూడా బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్ కూడా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.